కొవ్వూరు మండలం ఇనుమడుగు గ్రామంలో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి వేణంబాక విజయసాయిరెడ్డి, కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి ప్రతి గ్రామంలో ప్రజలు స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన నాయకుడు ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, ఇక ఎన్నికలు వచ్చేసరికి టీడీపీ నాయకుడు డబ్బున్న వాళ్ళని నియోజకవర్గంలో పెట్టి డబ్బు మూటలతో నాయకులను ప్రజలను కొనడానికి ప్రయత్నిస్తున్నారని, ప్రజలు ఆలోచించి కరోనా కష్టకాలంలో ప్రజల్లో ఎవరున్నారో, విపత్తుల సమయంలో ప్రజలను ఆదుకున్నది ఎవరో ఆలోచించి ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి కొవ్వూరులో నన్ను నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విజయసాయిరెడ్డిని గెలిపించాలని కోరారు. చేయబట్టే కదా 9 సార్లు మీరు గెలిపించారు మమ్మల్ని, మా కుటుంబాన్ని ఆదరించారు, అభిమానించారు. ఏదేదో మాట్లాడుతూ ఉంది. ఆమె వ్యాపారాలు చేసి బ్రహ్మాండంగా సంపాదించిందంట. ఒకటే అడుగుతున్నా, ఎలక్షన్ అఫిడవిట్లో 76 కోట్లు పెట్టావు నీ పేరు మీద. ఎన్ని చీరలు అమ్మితే 76 కోట్లు వస్తుంది? ఎక్కడి నుంచి వచ్చింది ఆ 76 కోట్లు? చెప్పమ్మా, చెప్పు ప్రశాంత్ రెడ్డి. ఒక్క 76 కోట్లు చీరలు అమ్మితేనే వస్తే అందరం కూడా చీరల వ్యాపారమే పెట్టుకుంటాం కదా. ఏదో కథలు చెప్తా ఉంది, స్టోరీలు చెప్తా ఉంది. మంచినీటి సమస్య ఉందంట నియోజకవర్గంలో. ఒక్కరోజు రాత్రికి రాత్రే మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట. అది ఎట్లా ఇస్తారయ్యా? నైట్కి నైటే మంచినీళ్ళు ఇచ్చేస్తుందంట. ఏం మాట్లాడుతుందో ఏందో తెలీదు. రాజకీయాలు కొత్త. ఒకటి ఆలోచించండి, మన ఇంట్లోకి నేరుగా మీరు ఎప్పుడైనా రావచ్చు. ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, ముస్లిం మైనారిటీలు కానీ, మధ్యతరగతి కుటుంబాలు కానీ ఎవరు వచ్చినా నా పక్కన కూర్చొని పెట్టుకొని మాట్లాడతాను. మా తండ్రి నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు నేర్పించింది అది మాకు. అదే ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి మీరు అడుగు పెట్టాలనంటే 5 గేట్లు దాటాలి, సెక్యూరిటీ ఉంటుంది.